సెకండ్ హుజూర్నగర్ సర్కిల్ పరిధిలోని నేరేడుల పట్టణంలో గ్రంథాలయం సందులో గుండా చంద్రకళ అనే మహిళ 60 సంవత్సరాల వయసు గల మహిళ కొద్దిగా మాకు అంగవైకల్యం కూడా ఉంది. అటు మహిళ తన ఇంటి ముందు నించుని ఉండగా ఒక గుర్తు తెలియని మహిళ వచ్చి ఆమెతో మాట కలిపి తన మెడలో ఉన్నటువంటి సుమారు 2 కిలోల బంగారు చైన్ లాక్కొని పోయిందని మాకు 100కు ద్వారా సమాచారం రావడంతో ఎస్ఐ గారు ఉటావుటిన అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క అనుమానితురాల యొక్క ఆనవాళ్ళు తెలుసుకొని దాని గురించి సెర్చ్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం అట్టి అనుమానితుల మహిళ మాకు నేరేడుల బస్టాండ్లో చిత్రకళ అనే మహిళ ఉన్నది. ఆమెను సస్పెక్ట్గా భావించి ఆమెను మేము చెక్ చేయగా తన వద్ద ఆ 2 తులాల పుస్తక కార్డు దొరకడం జరిగింది. ఆమెని పూర్తిగా విచారించడంతో ఆమె పాత నేరేడుల పట్టణానికి చెందిన వ్యక్తి. ఆమె ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తుంటుంది. అదేవిధంగా ప్రతిరోజు తను ఇళ్లలో పనిచేయడానికి వెళుతూ ఉండగా ఈ మహిళ ఒంటరిగా ఉండడాన్ని ఆమె గ్రహించింది. తన వద్ద బంగారం ఉండడం గ్రహించింది. కాబట్టి ఈమెకు అంగవైకల్యం ఆసరాగా తీసుకొని ఈమె దగ్గర చైన్ స్నాచింగ్ చేస్తే ఇలాంటి ఇది ఉండకపోవచ్చిన ఉద్దేశంతో ఈమె చేయడం జరిగింది. కాబట్టి ఎమ్మడే మేము ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అటు బంగారము మరియు ఆమెను కూడా తీసుకొని ఈరోజు ఆమెను పోలీస్ కస్టడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న విన్నపం ఏంటంటే ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు మరియు వృద్ధాప్యులటువంటి తల్లిదండ్రులైనా ఉండొచ్చు, తప్పనిసరిగా మీరు ఆ కేర్ తీసుకొని వాళ్ళకు సీసీ ఫుటేజ్ లాంటివి ఏర్పాటు చేసినట్టయితే నేరాలు మన అరికట్టడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాము. అదేవిధంగా ఎస్పీ గారు నేరేడుల పోలీసులు ప్రత్యేకంగా 24 గంటల లోపే ఈ కేసును ఛేదించినందుకు ప్రత్యేక అభినందనలు కూడా తెలియపరచడం జరిగింది.